దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదవబడిన వాక్య భాగంలో మరి విషయాలను మనం 13వ అధ్యాయము నుండి మరి కొన్ని విషయాలు దేవుని సహాయం ద్వారా మనం నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ఈ 12వ అధ్యాయము అలాగే 13వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో కూడా క్రైస్తవుని యొక్క మరి బాధ్యతలు అని కొన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునితో మనకు ఉండవలసిన సహవాసము మరి అది అన్యోన్యమైన సహవాసం దేవునితో మనకు ఉంటే మనము మన జీవితాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న వారంగా ఉంటాం అనేటువంటిది ఇక్కడ మరి మనం చూడగలుగుతా ఉన్నాం. 12వ అధ్యాయంలో దేవునితో మనకున్నటువంటి ఈ సంబంధాన్ని మరి కొన్ని భాగాలుగా మరి విభాగించడం జరిగింది. మొదటిది సంఘముతో మనకున్న బాధ్యతలు లేదా డ్యూటీస్గా మనం చూస్తున్నాం. 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినప్పుడు సంఘముతో మనకున్నటువంటి బాధ్యతలు మనం చూసాం. అందులో మరి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన కృప చొప్పున ఆయా వ్యక్తులకు ఆయా మరి వరములను, ఆయన కృపావరములను పంచి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రవచించడము, తర్వాత మరి బోధించడము, పరిచర్య చేయడము, హెచ్చరించడం, తర్వాత పంచిపెట్టడం, పై విచారణ చేయడం, కరుణించడం, ఇలాంటివి మరి దేవుడు ఆయా కృపావరాల్ని ఆయా వ్యక్తులకు మరి దేవుడు తన కృప చొప్పున వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు ఈ వరములను పంచి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇంకా కొన్ని మరి బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. అవి సంఘముతో మనకున్నటువంటి బాధ్యతలతో పాటు మనకు మనం కలిగి ఉండాల్సినటువంటి మరి కొన్ని ప్రవర్తన మార్పులు కొన్ని మనం చూస్తున్నాం. అందులో 9వ వచనం నుండి 13వ వచనం వరకు కింద వరకు మనం చూసినట్లయితే 16వ వచనం వరకు, 9 నుండి 16వ వచనం వరకు చూడగలిగితే మరి కొన్ని మరి దాదాపుగా 15 నియమాలు మనకు ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందులో మరి ప్రేమ నిష్కపటంగా ఉండాలని, చెడ్డదాన్ని మనం అసహించుకుని మంచిదాన్ని హత్తుకొని ఉండాలని, సహోదర ప్రేమ విషయంలో మనం ఒకరికొకరు అనురాగం కలిగిన వారంగా ఉండాలని, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలని మరి చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే మరి ఆసక్తి విషయంలో మరి మనం మాంద్యులు కాకూడదని, మరి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని, నిరీక్షణతో మరి ప్రభువును సంతోషిస్తూ శ్రమలందు ఓర్పు ఉండాలని, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని, పరిశుద్ధుల అవసరాల్లో శ్రద్ధగా మనం పాలు పొందాలని, ఆతిథ్యం విషయంలో మరి జాగ్రత్తగా మరి శ్రద్ధగా ఉండాలని, ఈ భాగాలను లేకపోతే ఈ డ్యూటీస్ను మనం చూసి ఉన్నాం. అదే మరి బాహ్య ప్రపంచంతో మనకు ఉండాల్సినటువంటి బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే మనల్ని హింసించే వారిని మనం ప్రేమించాలి, వారిని దీవించాలే కానీ ఎన్నడూ వారిని శపించకూడదని, సంతోషించే వారితో మనం సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి, హెచ్చివాటి యందు మనస్సు నుంచకుండా తగ్గువాటి యందు మనం ఆసక్తులై ఉండాలని, మనకు మనమే బుద్ధిమంతులను అనుకునుక మరి కీడుకు ప్రతి కీడు చేయకుండా మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలని, సఖ్యమైతే అందరితోటి మనం సమాధానంగా ఉండాలనేటువంటిది చూసాం. తర్వాత శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టాలి, తప్పిగా ఉంటే వానికి దాహమును ఇవ్వాలి. కీడు వలన మనం జయింపబడక మేలు చేత కీడిని జయించాలని ఇలాంటి ఈ నియమాలు మనం చూసాం. ఇవన్నీ మనం చేస్తే
మనల్ని మనం ప్రభువుకు సజీవ యాగంగా ప్రభువుకు మనం సమర్పించుకున్నటువంటి వారం అవుతాం అనే విషయాలను కూడా మనం నేర్చుకుని ఉన్నాం. వాటితో పాటు మరి కొన్ని విషయాలు మరి ఈ దినాన్నే మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అవి ఏంటంటే మరి 13వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభుత్వంతో మనం ఎలాగా మసులుకోవాలి, ఒకటి సంఘంతో మన బాధ్యతలు, మనలో మనం తీసుకోవాల్సిన ప్రవర్తన నియమాలు, అలాగే బాహ్య ప్రపంచంతో మనకు ఉండాల్సిన రిలేషన్షిప్, అలాగే ప్రభుత్వంతో మనం ఎలాగ మసులుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ దినము ఈ 13వ అధ్యాయము మరి ఈ 3 భాగాలుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మొదటి భాగంలో ఏంటంటే క్రైస్తవుని యొక్క బాధ్యతలు ప్రభుత్వంతో ఏంటి అనేటువంటిది మొదటి భాగంలో మనం చూస్తాం. తర్వాత రెండవ భాగంలో మరి లౌకిక ప్రభుత్వాలు ఎలాగా మోసే విధులను ఎలాగా ఈ ప్రభుత్వాలు లౌకికంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు మోసే ధర్మశాస్త్రాన్ని లేదా మోసే ప్రభుత్వాన్ని అవి ఎలా నెరవేర్చే అనేటువంటివి మనం చూడగలుగుతాం. మూడవది క్రీస్తు రెండవ రాకడ యొక్క మరి ఆ సామీప్యతను పరిగణలోకి తీసుకుని క్రైస్తవుల జీవన శైలి ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మూడవ భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మొదటి భాగము ఏంటంటే ప్రభుత్వంతో క్రైస్తవుని యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి అనేటువంటివి ఇవి మనం దినాన్ని నేర్చుకుందాం ప్రియులారా. మొదటి 5 వచనాలను మనం పరిశీలన చేస్తే ఇందులో మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ప్రభుత్వము దేవుని యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడింది అన్న విషయం మనకు అర్థమవుద్ది. దేవుడు ఇస్తేనే తప్ప ఏ ప్రభుత్వము రాలేదు అనేది కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులరా. కాబట్టి ఏ ప్రభుత్వానికి నేను లోబడి ఉంటున్నామో అది దేవుడు వారికి అధికారం ఇస్తే తప్ప వారు అధికారంలోనికి రాలేదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వమే గనక లేకపోతే ప్రజలు ఎలా ఉంటారు అనేటువంటిది మనం చూస్తే చూడండి, న్యాయాధిపతుల్లో 17వ అధ్యాయాన్ని మనం చదివితే న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఒకవేళ ప్రభుత్వం లేకపోతే మానవ మనుగడ ఎలా ఉంటుందంటే మరి ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను రాయాల్సిన విధానం మనం చూసినప్పుడు రాజు లేకపోతే ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో అంతకన్నా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ ఈ ప్రభుత్వం అనేటువంటిది కనుక లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ప్రజలు. ప్రభుత్వం లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా నడిచేటువంటి వారు. చూడండి, ఉదాహరణకి ఒక బిజీ రోడ్లో కనుక సరైనటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నియమాలు ఏం పట్టించుకోకుండా వదిలేస్తే కనుక ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. ఒక క్రమం అనేటువంటిది పాటించేటువంటి విధానం ఉండదు. అదే కనుక అక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు పెట్టి, బార్కెట్స్ పెట్టి, సిగ్నల్స్ పెట్టి అక్కడ ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు వాటికి భయపడి వాటికి అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇంకా మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఉదాహరణకి ఒక టైర్ ఉందనుకోండి. టైర్ని ఏం చేస్తారంటే అది క్రమంగా వెళ్ళడం కోసం ఇటొకటి స్క్రూలు ఉంటాయి. ఇవి గనక లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ టైరు ఇల్లగా ఆడుతూ ఉంటుంది, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంది. అదే స్క్రూస్ కనుక 2 వైపులా బిగించేస్తే ఆ టైర్ క్రమంగా అది సరైన దారిలో వెళ్తున్నట్లుగానే సిస్టమ్ అనేటువంటిది, ఒక గవర్నమెంట్ అనేటువంటిది ఉన్నప్పుడు ప్రజలు ఒక నిర్దిష్ట క్రమంలో వారు మనుగడ సాగిస్తారు, లేకపోతే ప్రయాణము చేసేటువంటి వారుగా ఉన్నారు.
ఆ ప్రజలు ప్రభుత్వం గనక లేకపోతే ప్రజలు ఇక్కడ చూసినట్లుగా ఇష్టానుసారంగా వారు నడిచేటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అలాగే మరి 21వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే 21వ అధ్యాయము న్యాయాధిపతులు 25వ వచనం కూడా మనం చదివితే 21, 25 ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఇందాక 17వ అధ్యాయంలో ఇదే చూసాం, 21లో కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వాడు తనకి ఇష్టమైనట్లుగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఎప్పుడంటే రాజు లేకపోతే లేదా ప్రభుత్వము లేకపోతే మరి ఇలాంటి పరిస్థితులు. సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవోక్తి లేని ఎడల జనులు నశించిపోతారు, వారు కట్టులేక తిరుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కట్టుబడి లేనటువంటి జీవితాలు వారు మరి జీవించేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. కాబట్టి రాజు ఒక రాజ్యానికి ఆ ప్రజలకు మరి ఆ మార్గాన్ని నిర్దేశించడానికి కానీ వారి జీవన శైలిని మెరుగుపరచడానికి ఈ రాజు ఎలా ఉపయోగపడుతున్నాడో ప్రస్తుత దినాల్లో రాజ్యాలకు లేదా దేశాలకు ప్రభుత్వం అంత మరి ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి అది ఆయా క్రమాల్లో లేకపోతే ఆయా ఏమంటాం శతాబ్దాల్లో ఆయా మరి స్థితిగతుల్లో రాజ్యాలు ఒక్కొక్కటిగా మరి మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మరి ఏ విధమైనటువంటి ఆజ్ఞలు లేకుండా బ్రతికిన కొన్ని దినాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసినప్పుడు మోషే ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా వనము నుంచి బయటకు తోసివేసిన తర్వాత మానవాళ్ళు కట్టుదల లేకపోతే కట్టడి చేయడానికి ఏ రకమైనటువంటి ఆజ్ఞలు వారికి లేనట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే 6వ అధ్యాయానికి వచ్చేసరికి నోవాహు దినములలో మరి వారి పరిస్థితిని మనం చూస్తే ప్రజలు దేవునికి ఆయాసం కలిగించేటట్లుగా వారి జీవితము జీవించినటువంటి పరిస్థితి. నరులను కలుగు చేస్తున్నందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు లేదా సంతాపపడ్డాడు అనేటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇలాంటి స్థితిగతులను లేకుండా వారిని ఒక కట్టుదిట్టమైనటువంటి క్రమములో నడిపించడానికి కొరకు మరి మోషే నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజల్ని సరైనటువంటి మార్గంలో వారిని నడిపించడానికి మరి ఈ విధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు తెరపైకి తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రియులారా. అయితే మరి దేవుని యొక్క ఉద్దేశము మరి ఈ ధర్మశాస్త్రాన్ని వీరు పాటించాలి లేకపోతే రాజుల్ని ఇవ్వాలని ఇప్పుడు దేవుడు అనుకోలేదు, కానీ ప్రజలే కోరుకున్నారు. ధర్మశాస్త్రాన్నే కానీ లేదా రాజులనే కానీ ప్రజలను బట్టి వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు అది వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఉదాహరణకి మనం చూస్తే దేవుడు వారితోటి ముఖాముఖిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని కొండపైకి వారిని రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు స్వరము వారు వినలేక దేవుని మాటలు విన్నప్పుడు వారు భయపడి మోషేతో ఈ విధమైన మాటలు చెప్పారు. ఏంటంటే దేవుడు మాట్లాడితే మేము ఆ మాటలు విని మేము బ్రతకలేకపోతా ఉన్నాం, ఆ మాటలకు మా గుండెలు అదురుతున్నాయి, ఆ మాటలు మేము వినలేము, కానీ నీవే ఆయన చెప్పే మాటలు విని అవేంటో మాకు చెప్పు అనేటువంటి మధ్యవర్తిత్వాన్ని వారు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇది కాదు ప్రజల యొద్ద నుండి ఆశించింది, ముఖాముఖిగా వారితో మాట్లాడాలని ఆశిస్తే ప్రజలేమో ముఖాముఖిగా వద్దు, నీవు మధ్యవర్తిగా ఉండి మాకు దేవుని మాటలు తెలియచెప్పు అని మధ్యవర్తిత్వం వారు కోరుకున్నారు. అక్కడ నుండి మరి ఆ రకంగా దేవుని విషయాలను ప్రజలకు చేరవేయడానికి
మధ్యన ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థ పనిచేస్తూ వచ్చింది. అది కొంతకాలము న్యాయాధిపతులు అని నియమించడం జరిగింది. దానికి తర్వాత రాజులను నియమించడం జరిగింది. రాజులను కూడా వారు కోరుకున్నారు. ప్రజలే కోరుకున్నారు. అన్ని దేశాలను, మిగిలిన దేశాలను చూసి వాళ్ళకి పరిపాలించడానికి రాజులున్నారు, మమ్మల్ని పరిపాలించడానికి రాజు లేడు, మాకు కూడా రాజు కావాలని దేవుడిని అడిగి మోషేతో చెప్పారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలకి నేనే రాజుగుండి నేనే నడిపించాలని దేవుడు ఆశపడితే, ఇశ్రాయేలు ప్రజలు మాత్రం మాకు భౌతికంగా కనపడే రాజు కావాలి అని ఒక రాజుని అడిగితే ఎంతో దేవుని దగ్గర అడుగుతున్నాడు సమూయేలు. ఏంటంటే సమూయేలుని ప్రభు దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు బాధపడకు, వాళ్ళు నిన్ను కాదు వాళ్ళు నన్నే విసర్జించారు అనేటువంటి మాట దేవుడు సెలవివ్వడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడిని విసర్జించి మధ్యవర్తిత్వాన్ని రాజును వారు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడైతే ముఖాముఖిగా ప్రజలతో అనుసంధానం, వారిని పరిపాలన చేయాలని, వారి బాగోగులు చూడాలని దేవుడు ఎప్పటికీ ఆశపడేటువంటి వాడు. కానీ మానవులే దేవునికి మానవునికి మధ్యవర్తిత్వ వ్యవస్థ కావాలని అలనాడు ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఇప్పటి వరకు కోరుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థని స్థాపించాడు. ఇది ఎలాగ పనిచేస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఈ సూత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐదర్ దేవుడైనా నిన్ను పరిపాలించాలి, లేదా దేవుని పరిపాలనకి నీవు లోబడకపోతే ప్రభుత్వం అన్నా నిన్ను పరిపాలించాలి. ఇదే సూత్రం. దేవుని పరిపాలనకి నీవు లోబడకపోతే ప్రభుత్వ పరిపాలనకి నీవు లోబడాలి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిపాలనకి లోబడలేదు. వారు దేవుడి రండి నా దగ్గరికి అంటే రానోళ్ళని వారుగా ఉన్నారు, మీడియేటర్ని పెట్టుకున్నారు, మాకు ఎలా చెప్పాలో ఏం చేయాలో అది మీరు చెప్తే చాలు అన్నట్లుగా వారు ఉండడంతో మధ్యవర్తిని పెట్టి మోషే ద్వారా దేవుని నియమాలు, కట్టడలన్నీ వివరించడం జరిగింది. కాబట్టి దేవుని నియమాలకు, దేవుని పరిపాలనకు లోబడి ఉండలేని కారణం చేత మరొక వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థ లేదా మోజాయిక్ లా అనేటువంటిది, మోషే చట్టం అనేటువంటిది దేవుడు తెరపైకి తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడే స్థాపించాడు. ఎవరిని బట్టి? మానవులను బట్టి. మానవుల యొక్క అవిధేయతను బట్టి, వారు కోరుకున్న కారణం చేత ఈ వ్యవస్థనే దేవుడు తీసుకురావాల్సి వచ్చింది. వారి విధానము సరైనటువంటిదిగా లేని కారణం చేత ప్రభుత్వ వ్యవస్థను దేవుడు తీసుకుని వచ్చి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. చూడండి, ఈ వ్యవస్థని స్థాపించింది, ప్రభుత్వ వ్యవస్థని స్థాపించింది దేవుడే అనేటువంటిది మనం చూడగలుగుతాం. దేవుని చేత స్థాపింపబడిన ప్రభుత్వ అధికారం. ఏదైనా వనంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వలని వారి జీవిత విధానాన్ని, లేకపోతే వారి యొక్క మనుగడని నిర్ధారించడానికి వాళ్ళని సృజింపచేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి అంటే అని దేవుడు ఇక్కడ నియమాలు పెట్టాడు. ఎలా అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి దాన్ని నిండించి దాన్ని లోపరుచుకోండి అని వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి, మీ తోట ఫలాల్లో మీరు అన్నీ తినచ్చు, కానీ పలానా వృక్ష ఫలాల్ని మాత్రం మీరు తినకూడదు అని, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని, జీవవృక్ష ఫలాలను తినకూడదు అని, వాటిని మాత్రం రెండింటినీ దేవుడు తినకూడదు అని ఒక ఆజ్ఞను పెట్టి వారిని మనుగడ సాగించడానికి అనుమతినిచ్చాడు. అయితే దేవుని అధికారానికి, దేవుని పాలనకు ఆదాము అవ్వ లోబడ్డారా అని మనం ఆలోచన చేస్తే దేవుని అధికారానికి కానీ దేవుని పరిపాలనకి కానీ మానవులు లోబడలేదు. అది ఆది ఆదాముల నుంచే ప్రారంభమైంది. దేవుని పాలనకు మానవులు లోబడలేదు. కాబట్టి దేవుడు వారిని ఆ రకమైనటువంటి
అధికారాన్ని దేవుడి ఆ అధికారానికి లోబడిన కారణం చేత వారిని తోట నుండి వారిని గెంటివేసినట్లుగా, మరి బయటికి తోలివేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ మానవుడు ఈ తోటలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అతని చర్యలకు అతనే జవాబుదారీగా ఉండడం అనేటువంటిది మనం చూసాం. దానికి ప్రతిఫలంగా దేవుని పరిపాలనకి లోబడలేని కారణం చేత వారు ఆత్మీయంగా అప్పటికప్పుడే చనిపోయారు. శారీరకంగా చనిపోవడం ప్రారంభించారు. ఆ దినమును ప్రారంభమైంది వారి భౌతిక మరణం. ఆ మరణం ఎప్పటికీ ఫుల్ఫిల్ అయిందంటే మరి 5వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి ఆదాము అవ్వల యొక్క మరణాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆ తినిన దినాన్నే ప్రారంభమైంది భౌతిక మరణం. ఆ మరణం వారిని మింగివేయడానికి 5 అధ్యాయాలు పట్టింది. సరే, ఈ తర్వాత మరి ఆదాము అవ్వలకు మరి పిల్లలు పుట్టిన తర్వాత అందులో మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు కయీను, హేబేలు. అదే వీరి వంశాల్లో మరి వీరు అప్పుడు దినాల్లో ప్రతి వ్యక్తి యాజకుడుగా ఉన్నాడు. యాజక వ్యవస్థ, ఇండివిజువల్ ప్రీస్టూడ్ అనేటువంటిది ఉండింది. అంటే ఎవరో నీ తరపున నా తరపున ఎవరో అర్పించేవారు కాదు, కానీ నీకు నువ్వే అర్పించాలి బలి, కానీ దేవునికి ఆరాధించే విధానమే కానీ. అలాగా దేవుని సన్నిధికి ఈ అర్పణలు తీసుకుని వచ్చారు. అయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినందుకు కయీనుకి కోపం వచ్చి తన సోదరుని చంపివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే తన అర్పణను దేవుడు తిరస్కరించాడని కోపంతో హేబేలును చంపినటువంటి కయీనుకి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఏంటా భయం అంటే, అప్పటి దినాల్లో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, హేబేలు తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేబేల్ని కయీను చంపేశాడు కాబట్టి కయీను ప్రాణాన్ని తీసేయడానికి హేబేలు యొక్క బంధువులు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే దీనికి భయపడి ఇతడు ఏం చేస్తున్నాడంటే, నేను ఇలా పారిపోతాను దేశాలంటే అని, నన్ను చూసిన వారు నన్ను పట్టుకుని నన్ను చంపేస్తారు అని ఏదైతే దేవునితో అతడు ఆ విధంగా మొరపెడుతున్నాడో, దేవుడు అతనికి ఒక మార్క్ని వేసి అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, అతన్ని కాపాడుతూ ఉన్నాడు. కయీన్ని చంపిన వానికి 7 వస్తుంది అతని మీదకి అనేటువంటిది కండిషన్ పెట్టడం జరిగింది ప్రియులరా. అంటే అతన్ని చంపకుండా, కయీన్ని చంపకుండా దేవుడు అక్కడ ప్రొటెక్ట్ చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే ఇతని భయము దేని కొరకు ఇతడు భయపడ్డాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఆ తల్లిదండ్రులు నన్ను చంపేస్తారని భయం పడలేదు, కానీ హేబేలు యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మీద రివెంజ్ తీసుకుంటారు, తన ప్రాణాన్ని చంపివేస్తారు అనేటువంటి విషయాన్ని కోసం అతడు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజల యొక్క అరాచకం పెరిగిపోయింది. వారి జీవించిన జీవన విధానము దేవునికే మరి చాలా బాధ కలిగించినటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉద్దేశించాడు సమస్త మానవుల్ని తుడిచిపెట్టేయాలని చూసినప్పుడు ఆ దినాల్లో నోవాహు అతని కుటుంబము దేవుని దృష్టికి దయ పొందినటువంటిదిగా ఉంది. ఆ కుటుంబాన్ని ఆ జలప్రళయం నుండి రక్షించిన తర్వాత దేవుడు ఒక మరి వ్యవస్థని అక్కడ తయారు చేశాడు. ఏంటంటే, ఇక్కడి నుండి మానవులు 8 మందే ఉన్నారు. ఇక్కడ 8 మంది ఇప్పుడు ఒకరికొకరు చంపేసుకుంటే ఇంకా మానవ వ్యవస్థే అంతమైపోద్దని దేవుడు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశాడు ఆ వ్యవస్థలో. ఎలా అంటే, ఈ వ్యవస్థలో ఒకరిని ఒకరు చంపుకునేటువంటి విధానాన్ని దేవుడు పూర్తిగా బహిష్కరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండంలో ఈ ఆజ్ఞ, క్యాపిటల్ పనిష్మెంట్ అనేటువంటి ఈ ఆజ్ఞ మరి ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, 9వ అధ్యాయము 5వ వచనము, మరియు మీకు ప్రాణమై ఉన్న మీ రక్తమును గురించి విచారణ చేయుదును,
ఆ, చూడండి ప్రియుల, దేవుడు ఏం చేస్తాడంట, మన ప్రాణానికి ఆ, ఏదైతే మీకు ప్రాణమై ఉన్న మీ రక్తాన్ని గురించి నేను విచారణ చేస్తాను. నీ సహోదరుని యొక్క రక్తాన్ని నువ్వు కళ్ళ చూడకూడదు. అతన్ని చంపేయాలనేటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలన్నట్లుగా దేవుడు ఒక కట్టుదిట్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. నేను విచారణ చేస్తాను. ఎవరన్నా తన తోటి సహోదరుని గనక చంపేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను స్వయంగా విచారణ చేస్తానని దేవుడు ఆ చంపుకునేటువంటి విధానానికి ఒక చెక్ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ నరహత్య లేకపోతే ప్రమాదవశాత్తు జరిగేటువంటి ఈ హత్యలు ఏదైతే ఉన్నాయో దీన్ని నివారించడానికి దేవుడు అక్కడ మరి ఆ స్టార్టింగ్లోనే ఆ 8 మందిని కి ఈ ఈ కట్టడనే దేవుడు విధించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత జనాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇశ్రాయేల్ దినాల్లో మనం చూస్తే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి పొరపాటుని చంపాడా, లేకపోతే తన ప్రాణాన్ని సంరక్షించుకోవడానికి చంపాడా, లేకపోతే కావాలని చంపాడా అని ఇలాంటివన్నీ మరి తేల్చడానికి దేవుడు అక్కడ వారి మధ్యలో ఆశ్రయపురాలని కట్టించడం జరిగింది. 6 ఆశ్రయపురాల్లో కట్టమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీల్లో ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేస్తే వీళ్ళ తలుపోళ్ళు వచ్చి ఇతన్ని చంపేయకుండా ఇతన్ని రక్షించడానికి ఒక దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏంటంటే ఆశ్రయపురం. ఇతడు పరుగుని వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కునేటువంటి వాడు. ఇతను ఆశ్రయపురంలో ఇతడు ఉన్నంతకాలము ఇతన్ని ఏ ఒక్కరు కూడా చంపడానికి అవకాశము వీలు లేదు. ఎప్పటి వరకు అంటే పెద్దలు వస్తారు, పెద్దలు వచ్చి ఇతను చేసినటువంటి పని సరైందా లేదా, కావాలని చంపాడా, యాదృచ్ఛికంగా జరిగిందా, అనుకోకుండా జరిగిపోయిందా, లేకపోతే ఇతని ప్రాణాన్ని సంరక్షించుకునే విధానంలో ఇతను చంపేశాడా ఏంటనేటువంటిది అది వాకప్ చేసి దాన్ని గురించి స్టడీ చేసి తీర్పు తీర్చేంత వరకు కూడా ఇతని ప్రాణానికి సంరక్షణ ఏంటంటే ఆశ్రయపురంలో ఇతడు దాక్కునేటువంటి ఈ విధానంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఒక మరణాన్ని మరి నుండి రక్షించుకోవడం కోసం ఆశ్రయపుర వ్యవస్థని మరి ఈ ప్రభుత్వంలో లేకపోతే ఇశ్రాయేల్ దినాల్లో దేవుడు పెట్టడం మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలన చేసి మనం చూసినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు రక్షించడానికి ఈ ప్రభుత్వం లేకపోతే కట్టడం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని కాపాడడానికి, ఉదాహరణకి ఆ 8 మందే ఉన్నారు నోవాహు తర్వాత. ఆ 8 మంది ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరికొకరు పొడుచుకుని చనిపోతే మానవ వ్యవస్థే ఉండదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎరిగి అక్కడ సహోదరుడి ప్రాణాన్ని గురించి, వారి రక్తాన్ని గురించి దేవుడే ఇన్వాల్వ్ అయ్యి నేను వారిని ఎవరైతే తన సహోదరుడి యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తారో వారి తరపున నేను విచారణ చేస్తాననేటువంటి మాట దేవుడే స్వయంగా చెప్పడం. అంటే ఒక వ్యక్తిని ఇండైరెక్ట్గా దేవుడు సంరక్షించడానికి దేవుడు ఒక నియమాన్ని కట్టడని పెట్టాడు. అలాగే ఒక వ్యక్తి ఇశ్రాయేల్ జీవితంలో చరిత్రలో ఇశ్రాయేలుకి సంబంధించిన ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేసినప్పుడు వీళ్ళు వచ్చి ఈ వ్యక్తిని చంపకుండా ఈ వ్యక్తిని కాపాడడానికి, అతను కావాలని చంపాడా లేకపోతే అనుకోకుండా జరిగిందా అదంతా తేల్చే వరకు ఇతని ప్రాణాన్ని సంరక్షించడానికి ఒక చట్టం అక్కడ ఫోర్స్లో ఉండింది. అదేంటంటే ఆశ్రయపురం, అందులో ఉన్నటువంటి వ్యక్తిని ఏ ఒక్క వ్యక్తి ముట్టకూడదు, అని ప్రాణానికి ఏ హాని తలపెట్టకూడదు అనేటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తిని రక్షించడానికి ఉద్దేశింపబడింది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. అక్కడ కూడా దేవుడు కయ్యను హేబేలు వారి యొక్క జీవితాల్లో కయ్యను హేబేల్ని చంపేసిన తర్వాత హేబేలు ప్రాణం ఇప్పుడు రిస్క్లో ఉంది. ఇతను ఎవరన్నా హేబేలు యొక్క బంధువులు కనబడితే కయ్యను కనబడితే కయ్యన్ని చంపేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి
దేవుడు కయ్యన్ని రక్షించడానికి ఒక ముద్రను వేసి ఆ కయ్యన్ని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. కాబట్టి ప్రభుత్వము అనేటువంటిది, ఈ సిస్టమ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి మనుగడ కోసం లేకపోతే ఒక వ్యక్తి రక్షణ కోసం వారిని మరి ఆపద నుండి లేకపోతే ప్రమాదం నుండి లేకపోతే వారి ప్రాణ హానిని కలగకుండా ఈ ప్రభుత్వం ఇతనికి వీళ్ళకి ఏం చేస్తుందంటే సంరక్షణ కలిగించే విధానంగా దేవుడు ఆయా కాలాల్లో ఆయా మరి ఆ రూల్స్ లేదా చట్టాలను దేవుడు తీసుకురావడం జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఉంది. తర్వాత ఈ 10వ అధ్యాయం ఆదికాండం నుంచి మనం చూసేసరికి ప్రజలు అభివృద్ధి చెందారు. 8 మంది నుండి ప్రజలు ఇంకా విస్తరించారు. వారు ఫలించి అభివృద్ధి చెంది ఆ భూమిని నిండించాల్సినటువంటి వారు అక్కడే ఉండి వెర్టికల్గా వారు ఎదగడానికి చూశారు. వాళ్ళకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మీరు విస్తరించి భూమిని నిండించాలి. అంటే హారిజాంటల్గా వారు ఎక్స్పాన్షన్ ఉండాల్సింది పోయి వాళ్ళు ఎలాగ ఎదగాలని చూశారంటే, మనం దేవుణ్ణే అంటుదాం రండి అని చెప్పి వెర్టికల్గా వారు ఎదగడానికి చూసిన కారణం చేత దేవుడు వారి స్థితిని అక్కడ భాషలను తారుమారు చేసినటువంటి విధానాన్ని మనం చూసాం. తర్వాత తేరాహు వంశము నుండి అతని యొక్క కుమారుల నుండి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముతో నిబంధన చేసి, మీకు పలానాది ఈ దేశాన్ని ఇస్తాను, మీ సంతతిని అభివృద్ధి పరుస్తాను, ఈ నామాన్ని గొప్ప చేస్తానని ఆశీర్వాదంలో ఇచ్చి వారిని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దేవుని వాగ్దానాల ప్రకారము వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరలో 400 సంవత్సరాలు మరి వారు వెట్టి చాకిరీ పనులు వారు చేసిన తర్వాత మోషే నాయకత్వాన్న వారు ఈ ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. అయితే ఈ మోషే మరి ఐగుప్తుకు ఫరో ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో మరి ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇది వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి మనకి ఈ గ్రంథంలో లేకపోతే మొట్టమొదట ఉన్నటువంటి ఈ వ్యవస్థల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో ఇదొక ప్రాముఖ్యమైనదిగా ఈ ఐగుప్తును మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. దాని నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని మరి సరైనటువంటి సక్రమైన మార్గములో నడిపించడానికి సినాయి పర్వతం దగ్గర దేవుడు మానవ వ్యవస్థను లేకపోతే ఇశ్రాయేలీల్ని సరైన సక్రమైన మార్గములో నడిపించడానికి ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకుని వచ్చాడు. దాన్నే మోషే ధర్మశాస్త్రము అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇందులో దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి. తర్వాత సివిల్ లాస్ అని కొన్ని ఉన్నాయి. అంటే వ్యక్తి పట్ల వ్యక్తి ఎలా జీవించాలి, అతన్ని పొరుగువాంది నువ్వు ఆశించకుండా ఉండాలి, అతని గాడిది కానీ అతని మరొకటి కానీ అతన్ని ఆశించకూడదు, అతన్ని ఎలాగ ఉండాలి అనేటువంటివి సివిల్ లాస్ కొన్ని ఉన్నాయి, నైతిక మోరల్ లాస్ కొన్ని ఉన్నాయి, సెరిమోనియల్ లాస్ కొన్ని ఉన్నాయి, సోషల్ లాస్, ఇలాగా కొన్ని వివిధ రకాలైనటువంటి చట్టాలన్నింటినీ కలిపి ఒక ధర్మశాస్త్రంగా క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మరి ఇశ్రాయేలు ప్రజలని మరి చెరపట్టుకుని వెళ్ళిపోయారు. 2 దేశాలు అయిపోయిన ఇశ్రాయేలీలు, నార్దర్న్ కింగ్డమ్ అండ్ సదరన్ కింగ్డమ్. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీని, దక్షిణ రాజ్యాన్ని యూదా దేశంగా మనం పిలుస్తూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలీల్ని అష్షూరీయులు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. మరి తర్వాత ఈ దక్షిణ రాజ్యమైన యూదాని మరి బబులోనీయులు 586వ సంవత్సరంలో ఈ బబులోనీయులు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే బబులోను సంస్కృతిని కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. వీరిది కూడా మరి ప్రభావితమైనటువంటి ఒక సంస్కృతిగా మనం చూస్తూ ఉన్నాం.
వీరు ఇశ్రాయేలీయుల్ని తీసుకుపోయినటువంటి ఈ బబులోనీయులు ఎవరు వీళ్ళని, లేకపోతే ఎవరు వాడుకున్నారు బబులోనీయుల్ని అని మనం చూస్తే దేవుడే వారిని వాడుకున్నాడు. మనం హబక్కు గ్రంథాన్ని మనం చదివినప్పుడు చూస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉండిందంటే అప్పటికి చాలా అన్యాయము పెరిగిపోయింది, అక్రమము, ఎక్కడ చూసినా దౌర్జన్యము. ఇలాంటి పరిస్థితుల్లో హబక్కూకు మొరపెడతా ఉన్నాడు దేవునికి. ఏంటంటే, ఎంతకాలం నువ్వు చూస్తూ ఊరుకుంటావు, ఎంతకాలం ప్రార్థించినా సరే నీవు మా మొరలు ఆలకించకుండా ఎంతకాలం ఉంటావు, ఇంత అన్యాయాన్ని, ఇంత అక్రమాన్ని జరుగుతుండగా కూడా నీవు ఏం చేయకుండా ఎంతకాలం నీవు అలా ఉంటావు అని దేవుడిని అడుగుతుంటే, దేవుడు హబక్కూకు ఇచ్చాడు సమాధానం. నేను ఒక దేశాన్ని, ఒక జనాంగనే రేపుతున్నాను అనేటువంటి మాట. ఎవరిని రేపుతున్నాడు ఇంతకీ అంటే, బబులోనీయులను లేదా కల్దీయులను దేవుడు లేపుతా ఉన్నాడు. ఈ వ్యవస్థని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎవరిని బుద్ధి చెప్పడానికి? ఇశ్రాయేలు ప్రజలకి బుద్ధి చెప్పడానికి మరొక దేశాన్ని దేవుడు పావులుగా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ వీరిని ఉపయోగించుకుని ఇశ్రాయేలుకి బుద్ధి తీసుకురావడానికి కొరకు వారిని చెరగొనిపోయారు. వారి దేశంలో బానిసలుగా బబులోను చెరలో 70 సంవత్సరాలు వారు ఆ చెరలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ ఎజ్రా నాయకత్వంలో కొందరు, జెరుబాబేల్ నాయకత్వంలో కొందరు, నెహెమియా నాయకత్వంలో కొందరు గుంపులుగా వారు ఇశ్రాయేల్ దేశానికి మరలా యెరూషలేమునకు తిరిగి రావడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఏదైతే డైనాసిటీ ఉందో, మరి బాబిలోన్ డైనాసిటీ, ఇందులో వీరికి కూడా ఒక మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర బైబిల్ గ్రంథంలో పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలును మనం చూసినప్పుడు ఆ దానియేలు గ్రంథంలో ఒక దర్శనం చూస్తాడు కదా. ఆ దర్శనంలో 4 రాజ్యాలు లేదా 4 ప్రభుత్వాల గురించి అక్కడ రాయబడడం మనం చూస్తాం. అందులో మొదటిది మరి గ్రీకు దేశానికి సంబంధించింది బబులోను ఒకటి, తర్వాత గ్రీకు, తర్వాత మాదీయులు, పారసీకుల సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యాన్ని గురించినటువంటి ప్రతిమను గురించినటువంటి వివరణ అక్కడ ఇవ్వడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఈ రాజ్యముల్లో అన్నీ కూడా దేవుడే ఆ రాజ్యాలను ఏం చేశాడంటే, ఆయన ఆయన అనుమతినిచ్చాడు ఏర్పాటు చేయడానికి. లేదా ఆయన అనుమతి లేకుండా ఏ రాజ్యము కూడా ఉద్భవింపదు అనేటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఆ తలలకి ఎవరు ఆధిపత్యాన్ని ఇచ్చారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడే వాటికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాలకు బబులోనుకు ఎవరు ఆధిక్యత ఇచ్చారు, లేకపోతే ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు రేపుతున్నానని సెలవు ఇచ్చారంటే, నేనే బబులోనీయుల్ని రేపుతా ఉన్నాను, వారికి ఆధిక్యతని, పవర్ని నేను ఇచ్చాను. దేనికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి బుద్ధి చెప్పడానికి బబులోనీయులకి దేవుడు పవర్ ఇచ్చాడు. అంటే ఏదైనా గవర్నమెంట్కి పవర్ వచ్చిందంటే, ఒక ప్రభుత్వానికి పవర్ ఇచ్చాడంటే దేవుడు ఎవరిగా ఇచ్చాడు అని ఆ పవర్ అని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడే ఆ ప్రభుత్వానికి ఆ అధికారం ఇచ్చాడు. బబులోనీయులకు ఇశ్రాయేలీయుల్ని అణచేటువంటి ఆధిక్యత, అధికారము ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈ దానియేలు గ్రంథంలోనే ఇంకొక చోట చక్కని మాట రాయబడుతుంటుంది. చూద్దాం. 2వ అధ్యాయమును మనం చూసినప్పుడు, ఈ మరి వ్యక్తి అయినటువంటి మరి నెబుకద్నెజరుకు దేవుడు మరి అతని యొక్క మరి
విషయాలను అర్థం చెప్పడానికి, లేతే అతనికి ఒక గర్వాన్ని అణచడానికి అతనికి గడ్డి మేసేటటువంటి స్థితికి అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతను ఆ స్థితికి వెళ్ళిపోయాడో అతడు మరలా దేవుని యొక్క సంకల్పాన్ని తెలియచెప్పడానికి, లేతే మరి అధికారం అనేటువంటిది దేవుడు ఇస్తే తప్ప ఒకనికి రాదని అతనికి తెలియచెప్పడానికి ఇతనికి ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. చూడండి, అక్కడ 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 32వ వచనాన్ని, 4వ అధ్యాయం 32 నుంచి మనం చదివితే, తన యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, పశువుల వలె గడ్డి మేస్తావు. ఇక్కడి నుంచి చదుదాం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును దానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరిగినని చెప్పి. అంటే మానవ ప్రభుత్వాలపై అధికారము ఎవరికి ఉండింది అంటే దేవునికి ఉన్నది. ఆ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడో వారికి ఆ అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పార్టీని మనం ఇష్టపడతాం సాధారణంగా. ఆ పార్టీ రాలేదంటే నిరాశపడతాం. అయితే ఇంకొక పార్టీ ఏలుబడిలోకి వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆ పార్టీకి అధికారం ఇవ్వాలని దేవుడు నిశ్చయించాడు కాబట్టే ఆ పార్టీకి మెజారిటీ వచ్చింది. కాబట్టి ఈ విధానంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి వాళ్ళు ఎంత దారుణమైన వ్యక్తులు, లేకపోతే మరి బబులోనీలు ఎంత దారుణమైన వ్యక్తులు, కల్దీలు, వారు క్రూరులు అనే మాట ఉన్నది. క్రూరులైనటువంటి ఈ వ్యక్తులకి పవర్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే డైరెక్ట్గా ఇశ్రాయేలు యొక్క స్థితిని వారికి యొక్క దుస్థితిలో నుండి వారికి బుద్ధి చెప్పడం కోసం మరొక దానికి పవర్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ప్రభుత్వానికి దేవుడు అధికారం ఇచ్చాడంటే అది దేవుని యొద్ద నుండి ఆ అధికారం వారికి వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన్న మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ అంశము ప్రతి 13వ అధ్యాయంలో రోమీ పత్రిక, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండాలి. పై అధికారంలో నీ పార్టీ వాడు ఉన్నాడా, లోబడి ఉండు. నీ పార్టీ వాడు లేడా, ఆయన లోబడి ఉండు. క్రైస్తవుడు ఎలుబడి చేస్తున్నాడా, లోబడి ఉండు. క్రైస్తవుడు కాకుండా మరొక వ్యక్తి ఎవరన్నా ఎలుబడి చేస్తున్నాడా, అయినా నీవు లోబడి ఉండు. వాడు ఎలాంటి వాడైనా నీవు లోబడి ఉండాలి. వాడు మంచివాడైనా లోబడి ఉండాలి, వాడు ఫ్యాక్షనిస్ట్ అయినా లోబడి ఉండాలి. ఎలాంటి వాడైనా సరే ఆ అధికారికి నీవు లోబడి ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ అధికారాన్ని ఆ వ్యక్తులకి ఎవరిస్తున్నారు? దేవుడు పెడుతున్నాడు ఆ అధికారాన్ని. ఆ అధికారానికి మనం లోబడి ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఒక వ్యక్తికి ఏమన్నా అధికారం వచ్చిందంటే అది ఎవరి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండే వచ్చింది. ఒకసారి క్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయి పిలాతు దగ్గర పెట్టినప్పుడు పిలాతు దగ్గర యేసు ప్రభు అంటున్నా ఉన్నారు, పైనుంచి నీకు అధికారము ఇవ్వబడితేనే తప్ప నీవు నన్ను ఏమీ చేయలేవు అనే మాట ప్రభువు చెప్పడం. అంటే ప్రభువుని ఏదైనా చేయాలన్నా సరే దేవుడు పిలాతుకు అధికారం ఇస్తేనే తప్ప ఆయన ముట్టుకునేటువంటి విధానము లేదు. అలాగే మనల్ని ఏలుబడి చేయడానికి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టే అతడు అధికారంలోనికి వచ్చాడు అనేటువంటిది, ఆయన అధికారంలో ఉంచాడు పలానా వ్యక్తిని మనం గ్రహించి ఆడు ఏ పార్టీ వాడైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడైనా, ప్రజలకు సేవ చేయనివ్వండి, ప్రజల వద్ద నుండి దోచుకొనివ్వండి, ఎలాంటివాడైనా సరే వానికి నీవు
లోబడి ఉండాలి. ఎందుకంటే ఆ అధికారాన్ని దేవుడు వానికి ఇచ్చాడు అనే విషయం కాబట్టి. కాబట్టి మనం ఆ అధికారానికి లోబడిన వారంగా ఉండాలి. తర్వాత మనం చదివితే ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించును. ఒకవేళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గనక ఒక వ్యక్తి ఎదిరిస్తా ఉన్నాడంటే అతను ఎవరిని ఎదిరిస్తున్నట్లు? దేవుణ్ణి ఎదిరిస్తున్నట్టు. దేవుడు అతన్ని పెట్టాడు ఆ పొజిషన్లో, పవర్ అతనికి ఇచ్చి పెట్టినప్పుడు అతన్ని ఎదిరిస్తున్నాడంటే, ధిక్కరిస్తున్నాడంటే ఇండైరెక్ట్గా అతన్ని నియమించిన దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. చూడండి, పేతురు కూడా ఒకడు ఇలాంటి మాటలు రాస్తా ఉన్నాడు. చూడండి, మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చదివితే, 2వ అధ్యాయము 13 నుంచి 17. మనుష్యులు నియమించు ప్రతి మెప్పు కలిగించుటకును రాజు వలన పంపబడిన అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు స్వతంత్రులై ఉండియు దేవుని దాసులమని లోబడి ఉండి. చూడండి, ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలు మనం గనక గమనిస్తే, మనుష్యులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి ఉండి. అంటే మనం ఈ లోబడుతున్నటువంటి ఈ విధేయత, ఒబీడియన్స్ అనేటువంటిది ఎందుకోసం? మనం వాళ్ళ కోసం కాకపోయినా ప్రభువును బట్టి మనం లోబడతా ఉన్నాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి, ప్రభు ఇచ్చిన అధికారం కాబట్టి ప్రభువుకు మనం లోబడుతున్నట్లుగా మనం వారికి లోబడతా ఉన్నాం. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలిగించుటకును రాజు వలన పంపబడిన వాడనియు వారికి లోబడి ఉండడు. చూడండి, ఇక్కడ రాయబడుతున్నట్లుగా రాజు అందరికీ అధిపతి కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఈ వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఆ పార్టీ ఎక్స్ పార్టీ వాడన్నా ఏ పార్టీ వాడన్నా సరే, ప్రజలందరికీ అతడు అధిపతి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వీరు నియమించినటువంటి ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే 2 చేస్తారు. ఒకటి, చెడ్డవారిని వారు శిక్షించేటువంటి వారు, మంచివారిని సన్మానించేటువంటి వారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదివితే, దుర్మార్గులకు ప్రతిదండన, ఎవరైతే అధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రతిదండన చేసేటువంటి పరిస్థితి. రెండవది, సన్మార్గులు, ఎవరైతే వాటిని మరి ఆచరించి దాని ప్రకారంగా ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉన్నారో, ప్రభుత్వ చట్టాలని లోబడుతున్నారో వారికి మెప్పు కలిగించడానికిగా వీరు పనిచేసేటువంటి వారై ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఇది పెట్టాడు అని మనం ఆ అధికారానికి మనం లోబడి ఉండాలి. ఇది దేవుడు వారికి అధికారం ఇచ్చి మనల్ని ఏలుబడి చేయడానికి వారికి అధికారం ఇచ్చాడు. వారి బాధ్యత ఏంటంటే చెడ్డవారిని దండించాలి, మంచివారిని మెప్పు పొందేటట్లుగా చేయాలి. అది వారి పరిపాలన సూత్రం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఈ వ్యవస్థ ఎలాగా ఏర్పడింది అనేటువంటిది, ప్రభుత్వం ఏర్పడిన విధానం మనం చూస్తే దేవుని వలన ఇది ఏర్పడింది. ఈ స్లైడ్ని పరిశీలన చేయండి. దేవుడే మానవులకు ఈ ప్రభుత్వ వ్యవస్థను దేవుడు పెట్టాడు.
ఎందుకు పెట్టాడు ఇది అంటే, మానవులు అవిధేయత, దేవుని యొక్క ఏలుబడికి మానవులు ఆది నుంచే అవిధేయత చూపించారు. చెప్పాను కదా సూత్రం, దేవుని పాలనకు నువ్వు లోబడాలా, లేదా ప్రభుత్వ పాలనకు నువ్వు లోబడాలా. మనుష్యులు దేవుని పాలనకు ఎప్పుడూ లోబడలేదు. ఎప్పుడూ కూడా దేవుడికి వ్యతిరేకంగానే జీవించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడికి బదులుగా ప్రభుత్వ వ్యవస్థని దేవుడు తీసుకొచ్చాడు. ఆ ప్రభుత్వము మానవ జాతి మీద ఏలుబడి చేసేటువంటిది విధానంగా అది యూదులకేమో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఉండింది. అన్యజనులకైతే ఆయా లౌకిక రాజ్యాలు పరంగా రాజ్యాలు, మరి గ్రీకు రాజ్యమని, లేదా మాదీయులు పారసీకులని, రోమా అని, తర్వాత బబులోను, ఇలాగ కొన్ని డైనాసిటీలు మనం చూసాం. అయితే ఇక్కడ మనం ఈ మెయిన్ అన్యులు, మిగిలిన వాళ్ళందరూ అన్యులు అని పేరు పెడితే, ఇశ్రాయిల్కేమో మోషే ప్రభుత్వం, అన్యులకేమో మరి అన్యుల ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఆ ప్రభుత్వాలు ఏలుబడి క్రింద ప్రజలు జీవించవలసినటువంటి వారై ఉన్నారు. ఉదాహరణకి ఇశ్రాయేలీయుడు ఈ ఏదైతే మోషే ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని గనక ధిక్కరిస్తే ఎవరిని ధిక్కరించినట్టుగా ఉండేదంటే, దేవుణ్ణి ధిక్కరించినట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి విధానము, వ్యవస్థను దేవుడు మరి మానవులకు తీసుకుని వచ్చి ఉన్నాడు పిల్ల. అయితే ఈ వ్యవస్థలో మరి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసింది దేవుడే. ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. కాబట్టి అధికారము ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. అది మనకి కొంచెం నష్టం కలిగించినా, ఎలాంటిదైనా సరే ఆ అధికారానికి మనం లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైనాం. అయితే శాసన ధిక్కారాలు కూడా ఉన్నాయి. ఇది మాట్లాడాలంటే మనకి చాలా కొంచెం సబ్జెక్ట్ పెద్దది. శాసనాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి ధిక్కరిస్తాడు, ఎలా ఏ పరిస్థితుల్లో ధిక్కరించవచ్చు. ఒక శాసనం చేశారు, సపోజ్ ఇప్పుడే మనకి ప్రభుత్వానికి లోబడి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం వాళ్ళు ఒక నియమం చేస్తారు అనుకోండి, ఎవరో యేసు ప్రభుని ఆరాధించకూడదని. దానికి మరి లోబడి ఉండొచ్చా ఏంటి? ప్రభుత్వానికి లోబడి ఉండమన్నారు. దేవుడే ప్రభుత్వ వ్యవస్థను తీసుకొచ్చాడు. మళ్ళీ అంటే ఏ పరిస్థితుల్లో ఎలాంటి ధిక్కారం చేయొచ్చు అనేటువంటివి బైబిల్లో ఎవరెవరు చట్టాలని అతిక్రమించినటువంటి వారు ఎవరున్నారు, అది ఏ పరిస్థితుల్లో చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి టైం అయిపోయింది కాబట్టి వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇదే మాత్రం మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, అధికారాన్ని తీసుకొచ్చింది దేవుడే, ప్రభుత్వ వ్యవస్థని తీసుకొచ్చింది దేవుడే. ఒక వ్యక్తి నీ మీద అధికారం చెలాయిస్తున్నాడంటే అధికారము దేవుడు ఆయనకి ఇస్తే తప్ప అది అతనికి రాలేదు. అతనికి సొంతంగా సాధించింది కాదు, దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. దానియేలులో చెప్పబడినట్లుగా మానవుల రాజ్యాలన్నింటిపైన దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. ఆయన తన చిత్తం చొప్పున, తన ఇష్టం చొప్పున అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వారికి ఇస్తాడు. ఆ వ్యక్తి అధికారానికి మనం ఏం చేయాలంటే లోబడాలి. పేతురులో చెప్పినట్లుగా ప్రభువుకు లోబడుతున్నాం అనుకుని మనం ఆ చట్టానికి మనం లోబడి ఉండాలా. తర్వాత దీన్ని ఎదిరిస్తే గనక ప్రభువుని మనం ఎదిరిస్తున్నాం అన్నట్లుగా ఆ అధికారానికి మనం ప్రతి విషయంలో కూడా లోబడి ఉండాలి. ఇందులో చాలా వస్తాయి సబ్ కేటగిరీలు. ఆ లోబడి ఉండడం అనేటువంటిది ఎలాగా అనేది మనం చూద్దాం. ఇంతవరకు చెప్పడని వాక్య భాగంలో మరి దేవుడు మన ప్రభుత్వానికి లోబడేటువంటి మంచి హృదయాలను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దినమందు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిజమేనయ్యా, ప్రభుత్వ వ్యవస్థను మీరు తీసుకుని వచ్చారు. మానవులు నాయన మీ పరిపాలనకు మనుషులు తలొగ్గలేకపోయారు. మీ పాలన కింద మానవులు మనుగడ చేయలేకపోయారు.
వారు నా తండ్రి మరి అతిక్రమాన్ని బట్టి మీరు వారికి ప్రభుత్వ వ్యవస్థని తీసుకుని వచ్చారు. అయితే ఈ ప్రభుత్వం మానవుల మీద ఎవరు అధికారం చెలాయించినప్పటికీ అయా మా కర్తవ్యం ఆ అధికారానికి మేము లోబడి ఉండాలని, మా కర్తవ్యము ఈ అధికారులకు వారి పాలనకు వారు ఎలాంటి వారైనా సరే వారికి మీరే అధికారం ఇచ్చారు కాబట్టి వారికి లోబడి ఉండాలని వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. చెప్పబడిన వాక్య భాగం మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మహిమాగంత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.